హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కువసేపు సంభోగం చేయాలంటే ఏం చేయాలి? ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ ఇది స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్. ఈ పద్ధతి చాలామందికి ఉపయోగపడుతుంది. సంభోగ సమయంలో వీర్యస్ఖలనం జరగబోతుందనే భావన కలిగినప్పుడు కొద్దిసేపు ఆపి ప్రశాంతంగా ఉండాలి. ఆ ఉద్రేకం కొంత తగ్గిన తర్వాత మళ్ళీ కొనసాగించాలి. ఇలా 1 లేదా 2 సార్లు చేయడం ద్వారా కొంతమందికి ఎక్కువసేపు కొనసాగించడంలో సహాయపడవచ్చు. ఈ పద్ధతిని మొదట్లో ఒంటరిగా ప్రాక్టీస్ చేసి తర్వాత భాగస్వామితో ప్రయత్నించడం సులభంగా ఉంటుంది. మొదట్లో కొంత సమయం పట్టినా క్రమంగా శరీరంపై నియంత్రణ పెరిగే అవకాశం ఉంటుంది. రెండవది స్క్విజ్ పద్ధతి. వీర్యస్ఖలనం జరగబోతున్నట్లు అనిపించినప్పుడు కింద వైపు కొద్దిసేపు సున్నితంగా ఒత్తిడి ఇవ్వడం ద్వారా ఉద్రేకం కొద్దిగా తగ్గవచ్చు. ఆ తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ కొనసాగించవచ్చు. ఈ పద్ధతిని చాలా బలంగా చేయకూడదు. నొప్పి కలిగేలా ఒత్తిడి ఇవ్వడం మంచిది కాదు. సరైన పద్ధతిలో చేస్తే కొంతమందికి ఉపయోగపడుతుంది. లోతైన శ్వాస తీసుకోవడం. చాలామంది ఉద్రేకంలో వేగంగా శ్వాస తీసుకుంటారు. దీనివల్ల ఆందోళన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకొని మెల్లగా వదలడం అలవాటు చేసుకోవాలి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచడంలో, ఉద్రేకాన్ని నియంత్రించడంలో సహాయపడవచ్చు. ఐదవది ధ్యాసను కొద్దిగా మళ్లించడం. ఉద్రేకం చాలా వేగంగా పెరుగుతుందని అనిపించినప్పుడు కొద్దిసేపు శ్వాసపై లేదా ఇతర సాధారణ విషయంపై దృష్టి పెట్టడం వల్ల ఉద్రేకం కొద్దిగా తగ్గవచ్చు. అయితే భాగస్వామిని పూర్తిగా మర్చిపోయేలా లేదా అనుబంధాన్ని తగ్గించేలా ధ్యాస మళ్లించడం మంచిది కాదు. సమతుల్యత అవసరం. ఆరోది ఫోర్ప్లేకు ఎక్కువ సమయం ఇవ్వడం. సంతోషకరమైన దాంపత్య జీవితంలో ఫోర్ప్లే చాలా ముఖ్యమైన భాగం. హత్తుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటి విషయాలకు సమయం కేటాయిస్తే ఇద్దరికీ మరింత సౌకర్యంగా ఉంటుంది. సంభోగం అనేది కేవలం సమయం గురించి మాత్రమే కాదు, ఇద్దరు ఆనందంగా సంతృప్తిగా ఉండటమే ముఖ్యమైన విషయం. ఏడవది ఓపెన్ కమ్యూనికేషన్. భాగస్వామితో మనసులోని భావాలను స్వేచ్ఛగా చెప్పుకోవడం చాలా ముఖ్యం. ఏది ఇష్టం, ఏది అసౌకర్యంగా అనిపిస్తుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాలను ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. మంచి కమ్యూనికేషన్ వల్ల ఒత్తిడి తగ్గి అనుబంధం మరింత బలపడుతుంది. ఎనిమిదవది పొజిషన్స్ మార్చడం. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండకుండా అవసరమైతే భంగిమలను మార్చడం వల్ల కొంతమందికి ఉద్రేకాన్ని నియంత్రించుకోవడం సులభం కావచ్చు. ప్రతి జంటకు ఒకే పద్ధతి సరిపోదు. ఇద్దరికి సౌకర్యంగా అనిపించే భంగిమలను ఎంచుకోవడం మంచిది. తొమ్మిదవది ఫీడ్బ్యాక్ తీసుకోవడం. సంభోగం తర్వాత ఒకరినొకరు అడగండి. ఈరోజు ఎలా అనిపించింది, ఇంకా ఏమైనా మార్చుకోవాలా, ఏది బాగా నచ్చింది వంటి ప్రశ్నలు అడగడం ద్వారా ఇద్దరు ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు. ఇలాంటి చిన్న సంభాషణలే మంచి దాంపత్య జీవితానికి బలమైన పునాది అవుతాయి. 10వది స్త్రీల నియంత్రణకు అవకాశం ఇవ్వడం. కొన్ని సందర్భాల్లో స్త్రీలు తనకు సౌకర్యంగా అనిపించే వేగం లేదా కదలికలను నియంత్రించడం వల్ల ఇద్దరికీ మంచి అనుభవం కలగవచ్చు. ఇది పరస్పర అంగీకారం, గౌరవం మరియు సౌకర్యం ఆధారంగా ఉండాలి. 11వది సరైన లూబ్రికేషన్ ఉపయోగించడం. పొడి బారడం వల్ల అసౌకర్యం లేదా నొప్పి కలిగితే అవసరమైతే వైద్యపరంగా సురక్షితమైన లూబ్రికేటెంట్ ఉపయోగించడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఘర్షణను తగ్గించి అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇక 12వది రోజువారీ వ్యాయామం. రోజు కనీసం 30 నిమిషాలు నడక, జాగింగ్, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల గుండె ఆరోగ్యం, రక్త ప్రసరణ, శారీరక ఫిట్నెస్ మెరుగుపడతాయి. అలాగే సరైన నిద్ర, సమతుల్యత ఆహారం, ధూమపానం మరియు అధిక మద్యం అలవాట్లకు దూరంగా ఉండడం కూడా లైంగిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇక 13వది తొందరపడకుండా నెమ్మదిగా ప్రారంభించడం. చాలామంది సంభోగం ప్రారంభమైన వెంటనే చాలా వేగంగా కొనసాగించాలని అనుకుంటారు. కానీ నెమ్మదిగా ప్రారంభించడం వల్ల శరీరం, మనసు రెండూ క్రమంగా ఉద్రేకానికి అలవాటు పడతాయి. దీంతో కొంతమందికి ఎక్కువసేపు నియంత్రణలో ఉండటం సులభంగా అనిపించవచ్చు. వేగం కంటే పరస్పర సౌకర్యం, అనుభవాన్ని ఆస్వాదించడం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇక 14వది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించుకోవడం. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు లేదా నేను బాగా చేయగలనా అనే ఆందోళన కూడా లైంగిక అనుభవాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ధ్యానం, యోగా లేదా రిలాక్సేషన్ పద్ధతులను అలవాటు చేసుకోవడం ఉపయోగపడుతుంది.
ఇక 15వది తగినంత నిద్రపోవడం. రోజుకు 7-8 గంటల నాణ్యమైన నిద్ర శరీరానికి చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే అలసట, ఏకాగ్రత లోపం, లైంగిక ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. మంచి నిద్ర ఆరోగ్యకరమైన దాంపత్య జీవితానికి కూడా తోడ్పడుతుంది. ఇక 16వది సమతుల్య ఆహారం తీసుకోవడం. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాహారం శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. మంచి ఆరోగ్యం ఉంటే లైంగిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ మరియు అధిక చక్కెర తీసుకోవడాన్ని తగ్గించడం మంచిది. ఇక 17వది శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం. అధిక బరువు వల్ల గుండె ఆరోగ్యం, రక్త ప్రసరణ, శారీరక చురుకుదనం ప్రభావితం కావచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసి ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇక 18వది ధూమపానం మరియు అధిక మద్యం తగ్గించడం. ధూమపానం మరియు అధిక మద్యపానం రక్త ప్రసరణపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీర్ఘకాలంలో ఇవి లైంగిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడం మంచిది. 19వది శరీరాన్ని అర్థం చేసుకోవడం. ప్రతి వ్యక్తి శరీరం ఒకేలా ఉండదు. ఎవరికైనా ఉపయోగపడిన పద్ధతి మరొకరికి అదే విధంగా ఉపయోగపడకపోవచ్చు. మీకు ఏం సౌకర్యంగా ఉంటుంది, ఏ పరిస్థితిలో ఒత్తిడి పెరుగుతుంది వంటి విషయాలను గమనించుకోవడం ఉపయోగకరం. ఇక 20వది వాస్తవిక అంచనాలు పెట్టుకోవడం. సినిమాలు లేదా సోషల్ మీడియాలో చూపించే దృశ్యాలను నిజ జీవితంలో పోల్చకండి. ఎక్కువసేపు కొనసాగించడమే లక్ష్యం కాకుండా ఇద్దరు సంతోషంగా ఉండే అనుభవాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం ఆరోగ్యకరమైన దృక్పథం. 21వది అవసరమైతే చిన్న విరామం తీసుకోవడం. ఉద్రేకం చాలా ఎక్కువగా అనిపిస్తే కొద్దిసేపు ఆగి మాట్లాడుకోవడం, హద్దుకోవడం లేదా లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా మళ్ళీ ప్రశాంతంగా కొనసాగించవచ్చు. ఇది కొంతమందికి ఉపయోగపడే సాధారణ పద్ధతి. ప్రేమాభిమానాలను వ్యక్తం చేయడం సంభోగం అనేది కేవలం శారీరక చర్య మాత్రమే కాదు. ప్రేమగా మాట్లాడటం, ప్రశంసించడం, హత్తుకోవడం వంటి భావోద్వేగ అనుబంధం ఇద్దరి మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. ఇక 23వది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం. మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులు లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇక 24వది అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం. వీర్యస్ఖలనం చాలా త్వరగా జరగడం, తరచూ జరుగుతూ అది మీ దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేస్తే స్వయంగా మందులు వాడకుండా యూరియాలజిస్ట్ లేదా సెక్సువల్ హెల్త్ నిపుణులని సంప్రదించడం ఉత్తమం. సరైన సలహా, అవసరమైతే చికిత్స అందుబాటులో ఉంటుంది. 25వది పరస్పర గౌరవం మరియు అంగీకారం. ఏ లైంగిక సంబంధంలోనైనా పరస్పర అంగీకారం, గౌరవం అత్యంత ముఖ్యమైనవి. ఇద్దరికి సౌకర్యంగా ఉన్నప్పుడే అనుభవం ఆనందంగా ఉంటుంది. ఇక 26వది ఓపికను పెంచుకోవడం. ఈ పద్ధతుల వల్ల ఒక రోజులోనే ఫలితాలు రావాలని ఆశించకుంటే కొంతమందికి ఉపయోగం కనిపించవచ్చు. ఓపికతో ప్రయత్నించడం ముఖ్యం. 27వది భాగస్వామి అవసరాలను గమనించడం. మీ భాగస్వామి సౌకర్యం, భావోద్వేగాలు, అభిప్రాయాలను గౌరవించడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. మంచి దాంపత్య జీవితానికి ఇదే కీలకం. ధన్యవాదాలు.